హాయ్ ఫ్రెండ్, పర్ఫెక్ట్గా చేశాను. జిలేబీ అండి. చూడండి, క్రిస్పీగా ఉన్నాయి. పైగా లోగో చూడు, జ్యూసీగా మంచిగా ఉన్నాయి. చూసేదానికి ఎంత బాగున్నాయో చూడండి, జిగటగా. ఇది ఎలా చేయాలంటే సింపుల్ టిప్స్ అండి. మనం సింపుల్గా ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు. 2-3 రోజులున్నా మెత్తబడకుండా జిలేబీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామా మరి? ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ వీడియో. వెళ్తాదో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు కుమారి కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఈరోజు అయితే వేడిగా జిలేబీలు అండి. ఇంట్లోనే చేసుకునే జిలేబీలు చాలా ఎమ్మీగా ఉంటాయి, అలాగే చాలా టేస్టీ కూడా ఉంటుంది. అన్నీ కూడా ఈ కప్పుతోనే కొలతలతో తీసుకుంటున్నా. 1 కప్ అయితే నేను మైదా తీసుకున్నానండి. అద్భుతంగా ఉంటుంది ఈ రెసిపీ అయితే. సింపుల్, ఇంట్లోనే 10 నిమిషాలకు ఈ రెసిపీ అయితే మనం చేసేసుకోవచ్చు. మైదా వేసాం కదా, ఇప్పుడు వచ్చేసి కొంచెం అంత పెరుగు, ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసాను. ఇది కూడా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కప్పుతో ఒక టేబుల్ స్పూన్ ఉంటుందండి, ఒక చెంచాన్నర ఉంటుంది బొమ్మాయి రవ్వ వేస్తున్నా. ఎందుకంటే ఈ బొమ్మాయి రవ్వ వేయడం వల్ల మనం 2 రోజుల దాకా ఉన్న జిలేబీ మెత్తపడకుండా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉండడం కోసం, అందుకని నేను బొమ్మాయి రవ్వ యాడ్ చేశాను. మీ ఇంట్లో బొమ్మాయి రవ్వ కానీ సూజీ కానీ లేకపోతే కార్న్ఫ్లోర్ వేయండి, చాలా బాగుంటుంది. బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక ప్యాకెట్ తీసుకుంటున్నా. తీసుకొని కొంచెం ఉండలేమీ లేకోకుండా కొంచెం వాటర్ వేసుకుంటూ మంచిగా కలుపుకుందాం. మనం ఎమ్మటిగా చేస్తాం కాబట్టి ఈనో వేస్తే మంచిగా పొంగి పిండి కూడా బాగా ఉంటుంది. అందుకు కొంచెం ఇలా బ్లెండర్తో అయితే ఉండగట్టుకోకుండా మంచిగా కలుస్తుంది. మంచిగా కలబెట్టేసుకోండి. వేసుకోండి. జిలేబీలు కొంచెం ఎర్రగా ఉంటేనే బాగుంటాయి. ఫుడ్ కలర్ వేయడం వల్ల మంచి కలర్ వచ్చి మనకు చేసేటప్పుడు చాలా అందంగా కనిపిస్తాయి. అందుకని చిటికెడేసాను. ఆప్షనల్ మాత్రమేనండి. మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే క్లిప్ చేయొచ్చు. పిండి అంతా చూడండి, ఇలా జారుడుగా కలుపుకోవాలి. మరీ లూజ్ లేకోకుండా మళ్ళీ తిక్కుగా లేకోకుండా కొంచెం ఈ క్వాంటిటీలో ఉంటే సరిపోతుంది. ఇలా బ్లెండర్తో కలపడం వల్ల పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక 10 నుంచి 20 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. మూత పెట్టేసి ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాం. 1.5 కప్పు పంచదార వేసుకుందాం. 1.5 కప్పు పంచదార వేసాను. 1 కప్పు మైదాకు 1.5 కప్పు పంచదార వేసాను. ఒక 3/4 కప్పు అంతా వాటర్ వేసాను. ఇదంతా కొంచెం కలబెట్టేసుకుందాం. ఇలా కలబెట్టుకొని మధ్యలో ఇలా కలబెట్టుకుంటుంటే పంచదార అనేది బెన్నె మెల్ట్ అయ్యి పాకం అనేది జిగట పాకటం అనేది వస్తుంది. పాకం మరీ ఎక్కువ అవసరం లేదండి, తీగ పాకం వస్తే చాలు. ఓకేనా? ఇదంతా కూడా మంచిగా బ్లెండ్ అయ్యి తీగ పాకం రావాలండి. ఇంకొంచెం పడుతుంది, మరీ పాకం అక్కర్లేదు. మనం గులాబ్ జాములు చేసుకుంటాం కదా, కొంచెం తీగ పాకం అలా వస్తే సరిపోతుంది. ఇంకో 2 నిమిషాలు పడుతుంది నాన్న. అయితే వచ్చేసిందండి. ఇలా నురుగంతా చల్లారి కొంచెం జిగటగా వస్తే సరిపోతుంది. మనకేం తీగ పాకం అక్కర్లేదు. చూడండి, ఇలా జిగటగా వస్తే సరిపోతుంది. నాకైతే పాకం సరిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసి దించేసుకున్నాం. కొంచెం ఇదిగోండి, ఇలా జిగట, ఇలా పర్ఫెక్ట్. ఇప్పుడు కొంచెం అంతా ఫుడ్ కలరు, దీంట్లో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలండి. యాలకుల పొడి వేస్తే మా వాళ్ళు తెలియదు కాబట్టి నేను తీయటం లేదు. మీరు యాలకుల పొడి అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా? గ్యాస్ కట్టేసుకొని ఈ పాకం అనేది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇప్పుడు అరగంట పైన అయిపోయింది కాబట్టి పిండి అంతా మంచిగా కలిసిందండి. ఈ పిండి అంతా కూడా ఇదిగో ఈ క్వాలిటీలో ఉండాలి, అప్పుడు మనకు చక్కగా వస్తుంది. నేనైతే ఇలాంటి పేపర్ తీసుకుంటున్నా. ఈ పేపర్ తీసుకుంటున్నా అండి. ఇది ఆయిల్ వేస్తున్నాం కదా మనము, ఆయిల్ పేపర్ అంటే మనం విడిగా ఆయిల్ కొనుక్కుంటాం కదా, దాన్ని సబ్బిచ్చింది. లేకపోతే మనం
పానీపూరి బల్లకాడ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్, టమాటా కేసప్ బాటిల్స్ అలాంటివి వేసుకున్నా సరిపోతుంది. బట్ నేనైతే నాకు అందుబాటులో ఇదే ఉంది కాబట్టి తీసుకున్నాను. మంచిగా మడత పెట్టేసుకోవాలి పేపర్ని. ఇలా ఈ మోడ్ కూడా మనం ఇలా పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా పట్టేసుకొని ఇలా వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే పిండి రిటర్న్లో మనకి కక్కేయకుండా పిండిని అంత మంచిగా ఇట్లా మడత పెట్టేసుకోవాలి. వీడియోలో చూస్తున్నట్టు ఇలా మడత పెట్టేసుకొని ఇలా కొంచెం చేతితో పట్టేసుకుంటే పర్ఫెక్ట్గా ఇది కట్ చేసుకుంటాం కాబట్టి పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా ట్రై చేస్తున్నాను. మీరు ఎవరికన్నా టమాటా కచ్చప్ బాటిల్ ఉంటాయి కదా, దాంతో కూడా వేసుకోవచ్చు. అదైతే సింపుల్గా ఇంకా బాగుంటుంది. నాకైతే ప్రస్తుతం అది అందుబాటులో లేదు. ఈ పేపర్తో అయితే ట్రై చేస్తున్నా. ఓకేనా, ఆయిల్ పెట్టేస్తాను. హీట్ అయితే వేసి చూపిస్తాను. నెమ్మదిగా ఆయిల్ మరి హీట్లో కాకుండా మరి లో ఫ్లేమ్లో లేకుండా మీడియంలో ఉన్నప్పుడు ఇలా 1 by 1 చుట్టలు చుట్టేసుకోవాలి. ఇలా చుట్టేసుకోవాలి. ఎవరికి చేతనైంది ఒకటి అంటే పర్ఫెక్ట్ షెఫ్ లాగా రావాలంటే అందరికీ రావు. 1 by 1 ఇలా వేసేసుకోవాలి మంచిగా. ఇలా 1 by 1 మనము ఎన్ని పడితే పాత్రకి అన్ని వేసుకోవాలి నాన్న. చూడండి, ఆయిల్ అనేది ఇలా ఉండాలి. మనం వేగానే చుట్టూ అంతా చెదిరిపోకుండా మంచిగా లేయాలి. ఓకేనా, అలా వేసామంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టే నాన్న. చుట్టలు ఇలా ఒక సైడ్ మంచిగా కాలినాక మళ్ళీ ఇంకో సైడ్ తిప్పేసుకోవాలి. ఇలా పిల్లలు పెద్దలు అన్నీ వచ్చినట్టు ఇక్కడ రకరకాలు వచ్చేసినాయి. ఇలా బాగా క్రిస్పీగా కాలాయి అనుకున్నప్పుడు ఈ పాకంలో వేసేయండి. 1 by 1 తీసేసి ఈ పాకంలో వేసేయండి. ఈ పాకంలో గోరువెచ్చగా ఉంటేనే బాగుంటుందండి, లేకపోతే పాకం పీట్ చేసుకోదు. అది గుర్తుంచుకోండి. కొంచెం గోరువెచ్చగా ఉంటే మంచిగా పాకాన్ని అన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటాయి. 1 by 1 తీసేసుకోండి. ఇదిగో ఇలా మెల్ట్ చేసేసి మంచిగా అలా స్టఫ్ చేసి తీసేసుకోవటమే. ఇట్లా అట్లా ముంచి తీసేయాలి అంతే. ఒక చిన్న క్లిప్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్. అదేంటి అంటే నిమ్మకాయ పిండినప్పుడు కొంచెం కెమెరాలో మిస్ అయింది. ఈ పాకంలో ఒక చెక్క నిమ్మకాయ పిండుకుంటే బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది గులాబ్ జామ్ ఇవనేది. ఆ చిన్న క్లిప్ మిస్ అయింది, అందుకే మీతో షేర్ చేసుకున్నా. పాకంలో దింపేటప్పుడు కొంచెం నిమ్మకాయ అనేది ఒక్క పెద్ద నిమ్మకాయ పిండుకుంటే బాగా పాకం అనేది అబ్జర్వ్ చేసుకొని బాగుంటాయి. ఇవటి మీరు మాత్రం వేసుకునేటప్పుడు అది తప్పకుండా వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చుట్టలు అనేవి ఒక పక్క కాలాగా ఒక పక్క తిక్కేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పెద్దగా తిప్పాను కదా, అట్లా ఇంతేనండి. టేస్ట్గా ఉండే మనం బయట కొనుక్కుంటాం కదా స్వీట్ షాప్లో, అచ్చం అలాగే ఉంటాయి. ఎమ్మిగా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మనము పాకం మిగిలిపోతుంది కదా, చాలాసార్లు పాకం మిగిలిపోతుంది. ఆ మిగిలిపోయిన పాకంలో మనం ఎప్పుడైనా స్వీట్ ఐటమ్ ఏదైనా చేసుకుంటే దాంట్లో వాడుకోవచ్చు. పడేసుకోకుండా పాకం అనేది కొంచెం పెట్టుకుంటే మనం గులాబ్ జామ్ చేసినప్పుడు అలాంటి ఏదైనా చిన్న చిన్న స్వీట్ ఐటమ్ చేసినప్పుడు దాంట్లో వేసుకోవచ్చు. ఓకేనా, ఇంతేనండి ఫ్రెండ్స్. పాకం దించేటప్పుడు మాత్రం ఒక చిన్న సైజు నిమ్మబద్దంతా 2 చిటికలు పిండుకోండి. ఎందుకంటే వీడియో ఒక్క నిమ్మకాయ అనేది 4 చుక్కలు పిండుకుంటే వెనిగర్గానే వేసుకోవచ్చు. బట్ నిమ్మకాయ అయితే పిండాను. ఆ చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది, అందుకు మరీ చెప్తున్నా. అది పిండుకుంటే చాలా బాగుంటుంది. పాకం అనేది మంచిగా అబ్జర్వ్ చేసుకుని తీసి పక్కన పెట్టేసుకున్నాం. ఇలా 1 by 1 మంచిగా చుట్టుకోవచ్చండి, వస్తాయి. ఇది చేతిలో గట్టిగా పట్టుకోకుండా స్మూత్గా ఇలా ప్రెస్ చేస్తామంటే రౌండ్ షేప్లో వచ్చేస్తాయి. ఇంతే, పాకం అనేది ఇలా పీల్చుకుంటే పక్కన పెట్టేసుకోవటమే. చూడండి, అయిపోయింది ఫ్రెండ్స్. మంచిగా జ్యూసీగా మంచిగా కలిసిపోయింది. ఇప్పుడు ఇది ఒక్కసారి చూపిస్తాను మీ అందరికీ. చూడండి, జ్యూసీగా క్రిస్పీగా ఉన్నాయి. మంచిగా అయితే